ముగించి 15 నిమిషాల్లో నా మాటలు ముగించి నేను ప్రార్థన చేస్తాను. తీతు పత్రిక, మనం గడిచిన 2 వారాలుగా ధ్యానం చేస్తున్న తీతు పత్రిక మనం 2 అధ్యాయాలు గడిచిన 2 వారాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 2వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. నాని ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతికుచుండవలనని ప్రార్థన. దేవానికి వందనాలు. మాతో మాట్లాడి మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పౌలు గారు తన పరిచారకుడు, సహచరుడైనటువంటి తీతు గారితో మాట్లాడాడు. తీతును క్రేతు పట్టణానికి సువార్త నిమిత్తం పంపించాడు. సువార్త నిమిత్తము క్రేతు పట్టణానికి వెళితే, క్రేతు పట్టణంలో ఉన్నటువంటి సంఘము, క్రేతు పట్టణంలో విశ్వాసులు కావచ్చు, క్రేతు పట్టణంలో ఉన్నటువంటి ప్రభువుని ఎరగని వారు కావచ్చు, వారు చాలా భయంకరమైన మనస్తత్వాలు కలిగిన వారు అని నేను 2 వారాలు మీకు జ్ఞాపకం చేశాను. వారు ఎలాంటి వారంటే 1వ అధ్యాయంలో రాయబడ్డది. క్రేతు పట్టణం వారు ఎలాంటి వారు? అబద్ధికులను, దుష్ట మృగము కలిగిన వారు, సోమరపోతులు, తిండిపోతులై ఉన్నారు. అంతేకాదు విశ్వాసము లేని వారై ఉన్నారు. వారు కఠినమైన మనస్సు కలిగిన వారై ఉన్నారు. సేవ చేయటం అనేది ఒక ప్లెయిన్ ఏరియాలో, మంచి ప్రాంతంలో సేవ చేయటం సులువే. కానీ సేవా పరిచర్య చేయటం అనేది, ఇలాంటి మనుషుల మధ్య సేవ చేయటం చాలా కష్టం. కానీ సేవ కూడా అక్కడే చేయాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరం లేదు, రోగులకే వైద్యుడు కావాలి అని పౌలు చెప్పాడు. కాబట్టి యేసయ్య చెప్పిన బోధ ఏమిటంటే, రోగులకే వైద్యుడు, రోగమున్న వారికే డాక్టర్ కావాలి, పరిశుద్ధులకు అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా నేను బాగా పరిశుద్ధుని అనుకుంటే నీకు అవసరం లేదు. కానీ బైబిల్ చెప్తా ఉంది ఏంటో తెలుసా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దాని అర్థం మనుషులందరూ పాపము చేసిన వారే అని బైబిల్ చెప్పింది. ఒకవేళ ఎవరైనా నేను కాదు అనంటే నేను ఎవరేం చేయలేదు, నేను మహాపరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాలని అనంటే నేను ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, క్రేతు పట్టణంలో ఉన్నవారు ఎలాంటి వారంటే వారు దుష్ట మృగము కలిగిన వారును. గత 2 వారాలు మనం విన్నాం కదా. గడిచిన వారం, అంతకు ముందు వారకుడు ఇదే మాటలు మనం విన్నాం. అబద్ధికులను, దుష్ట మృగము కలిగిన వారు, సోమరపోతులను, తిండిపోతులను, వీళ్ళ మనస్తత్వాలు విశ్వాసం లేని వారు, పనిభారం ఉన్నవారు కాదు వారు. కాబట్టి బద్ధకస్తులుగా వారు ఉండేవారు. అలాంటి ప్రాంతం వారి మధ్యకి తీతు గారు స్వార్థ నిమిత్తం వెళ్ళాడు. ఇప్పుడు పౌలు గారు తీతు గారికి ఒక ఉత్తరం రాస్తుంటాడు. తీతుతో చెప్పాడు, సంఘము ఎలాగుండాలని చెప్తున్నాడు. మీరు 12వ వచనంలో మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఏం విసర్జించాలట? పైనున్నమాట భక్తిహీనత అని ఉంది. ఏముంది అక్కడ? అందరూ చెప్పాలి, ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి. భక్తిహీనత అంటే భక్తిహీనత, భక్తి లేని తత్వం, ప్రార్థన లేని మనుషులు, విశ్వాసం లేని మనుషులు, భక్తి లేని మనుషులు. ఇప్పుడు దేన్ని విసర్జించాలంటాడు? భక్తిహీనతను విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి. 1, నీలో ఏదైనా భక్తిహీనత ఉంటే దాన్ని వదిలేయాలి. 2వది ఏం చేయాలి? ఈ లోక సంబంధమైన ఆశలు నీకేమైనా ఉంటే ఆ ఆశలు సైతం నీవు విసర్జించాలి అని చెప్పాడు. 3వదిగా చెప్తున్నది ఏంటంటే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు చూచుచు. మరి ఏమి చేయాలి సంఘము? 2 విసర్జించాలన్నాడు. 1 భక్తిహీనత, 2వది ఏమిటి? దురాశ. ఈ 2 వదిలేసి ఏం చేయాలి? శుభప్రదమైన నిరీక్షణ గల వారిగా మారిపోవాలి అన్నాడు.
మరొకసారి ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. శుభప్రదమైన నిరీక్షణ అంటే ఒక మంచి నిరీక్షణ. నిరీక్షణ అనే పదము దేన్ని చూపెడతా ఉంది అంటే కనుక జరగబోతున్న దానిని, రాబోతున్న దానిని, పొందబోతున్న దాని కొరకు ఎదురు చూసే పదాన్ని నిరీక్షణ అని అంటాం. మనం ఇంకా పొందుకోలేదు కానీ పొందుకోబోతా ఉన్నాము అనే పదం వాడేటప్పుడు నిరీక్షణ వస్తుంది. పొందుకుంటాను, తీసుకుంటాను, కలిగి ఉంటాను, తప్పనిసరిగా నేను పొందుకోబోతా ఉన్నాను. ఈ పదాలన్నిటికీ సంబంధించిన మాటే నిరీక్షణ, హోప్ అంటారు. నిరీక్షణ, ఈ నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. ఏంటా నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ. ఏంటా శుభప్రదం? ఆ నిరీక్షణ ఏమిటని చెప్తా ఉన్నాడంటే ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటాడు. సంఘము దేన్ని విసర్జించి దేని కొరకు కనిపెట్టుకోవాలి? దేవుడిని రాకడ కొరకు కనిపెట్టాలన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, ప్రత్యక్షత ఆయన రాబోతా ఉన్నాడు. రెండవసారి ఈ భూమి మీదకి ప్రభువు రాబోతా ఉన్నాడు. దాని కొరకు సంఘము శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభువు రాబోతా ఉన్నాడు గనక ఆయనతో పాటు ఎత్తబడటానికి, ఆయనతో చేర్చబడటానికి, ఆయనతో పాటు వెళ్ళిపోవటానికి, ఆయన యొద్ద ఉండటానికి సంఘము శుభప్రదమైన నిరీక్షణ కలిగినదిగా ఉండాలి. అలా ఉండాలంటే రెండు విసర్జించాలి. ఒకటి, నీలో భక్తి లేదా దాన్ని వదిలే, భక్తిని సంపాదించుకో. రెండవది, నీలో దురాశ ఉన్నదా దాన్ని వదిలే, ఒక ఆశ కలిగి ఉండాలి. మనం యేసయ్యే మన ఆశ ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడటమే మన ఆశ ఉండాలి. ఆయన వస్తే ఆయన కలుసుకోవటమే మన ఆశ ఉండాలి. దురాశను విసర్జించాలి. యేసయ్య వస్తే మనము పోగు చేసుకున్నవి, మనం సమకూర్చుకున్నవి, మనం సంపాదించుకున్నవి ఏవి మనం తీసుకెళ్ళటానికి కుదరదు. ఆయన వస్తే ఆయనతో పాటు ప్రయాణం చేసుకుని మనకున్నవన్నీ ఇక్కడ విడిచిపెట్టి క్రీస్తుతో పాటు ప్రయాణం చేయగలిగిన భక్తి మనలోనికి రావాలి. ఇప్పుడు క్రేతు పట్టణంలో సంఘం ఉంది కానీ సంఘానికి ఈ రెండు లేవు. సంఘం ఏమీ లేదు, వారికి భక్తి లేదు. రెండవది, వారికి దురాశ ఎక్కువ కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పౌలు గారి క్రేతు పట్టణంలో సంఘానికి ఏం చెప్తా ఉన్నాడు? యేసయ్య వస్తే అవి కుదరవు. యేసు ప్రభులు వారు రెండవసారి వస్తే ఇవి ఏమి యేసయ్యను కలుసుకోవటానికి పని చేయవు. యేసయ్యను కలుసుకోవటానికి పని చేసేవి ఏమిటి? శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఆయన కలుసుకోవాలంటే భక్తిని కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. మీరు కింద లైన్లో చెప్తాడు, ఇహలోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రభువును కలుసుకోవటానికి ఏం అవసరమంట? ఇహలోకములోనట స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధితోనూ, రెండవది నీతి, మూడవది భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచు ఉన్నది. యేసయ్యను కలుసుకోవటానికి కావలసినవి ఏమిటో తెలుసా? భక్తి కావాలట, స్వస్థ బుద్ధి కావాలట, నీతి కావాలట. ఆ మూడు చెప్పండి ఒకసారి. ఆ మూడు మాటలు చెప్పండి. ఒకటి స్వస్థ బుద్ధి, రెండవది నీతి, మూడవది భక్తి. ఈ మూడు ఉండాలి. ఈ మూడు లేకుండా ఇక ఏమి కలిగి ఉన్నా వ్యర్థం. అందుకే యేసు ప్రభులు వారిని ఒక వ్యక్తి వచ్చి తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి అన్నాడు. ఆ వ్యక్తి, అయ్యా, నిత్య జీవానికి నేను వారసుని కావాలనుకుంటున్నాను, నేనేం చేయాలి అని అడిగాడు. యేసయ్య ఏమన్నాడంటే, తల్లిదండ్రులు సన్మానించరా, నీవు కలిగినవన్నిటిని కూడా అమ్మి పేదలకు ఇచ్చాయి, తర్వాత ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అది సులువే, పెద్ద ఏముంది, ప్రేమించడం అంటే ఏముంది, తొలమో పొలమో ఎట్టో ఇవ్వటం, లేకపోతే కలిగిన దాంట్లో కొంచెం పెట్టడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్, అవన్నీ కూడా నాకు అలవాటే అన్నాడు. అయితే ఒక పని చేయరా, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేసి ఖాళీ చేతులతో నా దగ్గరకు వచ్చాను. డబ్బుని ఎప్పుడు అన్నాడు? ఉద్రేకపడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని బైబిల్లో ఉంది. యేసయ్యని వెంబడించాలి, కొన్ని విసర్జించుకోవాలి, కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది యేసయ్య దగ్గరికి రావడానికి. అందుకే చెప్పాడు దురాశ అని అన్నాడు. అది విడిచిపెడితేనే కానీ ప్రభు దగ్గరికి ప్రభువును మనం కలుసుకోలేము. మనం యేసయ్యని కలుసుకోవాలంటే ఆ వదిలేయాలి. ఈరోజు చాలామంది సంఘాల్లో కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఇదే మనస్తత్వం వారిలో ఉంది. సేవకుల్లో సైతం కూడా సేవా పేరు చెప్పి వ్యాపార సంబంధమైన లక్షణాలు కలిగి బ్రతుకుతూ ఉన్నారు. కేవలం సేవ చేస్తేనే ధనాపేక్షతో పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ప్రభువును వెంబడించడానికి, ఆయన కలుసుకోవడానికి, ఆయనతో ఉండడానికి, లేక ప్రభువు వస్తే ఆయన యొద్దకు వెళ్ళటానికి ఇవేమీ పనికిరావు.
కాబట్టి 3 మాటలు చెప్పాడు. ఒకటి మంచి బుద్ధి కావాలి, రెండవది నీతి కావాలి, మూడవది భక్తి కావాలి. ఈ 3 ఉంటేనే ప్రభువును కలుసుకోవడానికి అవుతుంది అని చెప్పాడు ఆయన. ఆ తదుపరి ఏం చెప్తా ఉన్నాడంటే కనుక ఆయన కింద లైన్లోకి వచ్చేస్తే కనుక సమయం లేదు కనుక 14 వచ్చినానికి రండి. 14 దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు, సత్క్రియల యందు మనం ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తిగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకోనేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు 14 వచనంలో చాలా అద్భుతమైన మాటలు కనపడతాయి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడట. దేని నుంచి విడిపించాడట? ఏ నీతి? దుర్నీతి. నీతి, దుర్నీతి. నీతి వేరు, దుర్నీతి వేరు. పనికి మాలినటువంటి భక్తిహీనమైన తత్వము నుంచి మనల్ని విడిపించాడు. ఎలాగ విడిపించాడంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కూడా సంపాదించుకున్నాడట. మీరు 14 వచనంలో రాయబడుతున్న సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుని మనలను పవిత్రపరుచుకున్నాడంట. ఆయన ఎలాగూ పవిత్రపరుచుకున్నాడంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా మనమందరం ఏమయ్యాము? పరిశుద్ధులమయ్యాము. పవిత్రపరుచుకుని తన కోసం మనమందరము ప్రత్యేకపరచబడ్డాం. తన కోసం మనమందరము ఏర్పరచబడ్డ, సొత్తుగా చేయబడ్డాం. తనకు ఒక సొత్తుగా ఉండేటి కొరకు 15లో రాయబడుతుంది. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ దుర్బోధను ఖండించుచు నిన్నెవరిని తృణీకరించాలి. ఇప్పుడు తీతు గారితో అంటాడు, దుర్బోధను నువ్వేం చేయాలి? నీవు ఖండించాలి. నీవు దుర్బోధకు సేవకుడు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. చెడ్డ బోధ చేస్తే ఆ బోధకు సూపర్ అని ఎప్పుడు కూడా అనకూడదు. ఆ బోధను ఖండించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే చెప్తాడు, తీతుతో చెప్తాడు, తీతు నీవు దుర్బోధను ఖండించేవాడిగా ఉండాలి. క్రేతుపట్నములో భక్తి లేదు. క్రేతుపట్నములో సంఘములో ఉన్నది తెలుసు, దుర్నీతి ఉన్నది. క్రేతుపట్నంలో ప్రజలలో సత్యము లేదు. కాబట్టి ఇవన్నీ వారికి కావాలని, వారికి రావాలని వారికి బోధించు. ఎక్కడైనా దుర్బోధ ఉంటే దాన్ని ఖండించు అని చెప్పాడు. కాబట్టి సంఘము నేర్చుకోవాల్సింది ఏంటంటే దుర్నీతి కాదు, నేర్చుకోవాల్సిన నీతులు నేర్చుకోవాలి. 3 విషయాలు చెప్పుకొచ్చాడు కదా. 13వ కింద లైన్లో చెప్పుకొచ్చిన మాట, స్వస్థ బుద్ధి కావాలి, నీతి కావాలి, భక్తి కావాలి. యేసయ్యను కలుసుకోవడానికి కావలసినవి ఆ 3 అవసరం. ఆ 3 ఉంటే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి త్వరగా రాబోతా ఉన్నాడు కనుక ఆయనను మనం కలుసుకోగలుగుతాం. మనకున్నవేమీ కూడా మనం తీసుకుని వెళ్ళడానికి కుదరదు. ప్రభువు వస్తే ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. వెనకడికి ఎవడో ఒక సేవకుడు అన్నాడట, అమెరికా దేశంలో విశ్వాసుల యొక్క బలహీనతలు గుర్తెరిగి, ఇదిగో యేసు ప్రభుల వారు పలానా రోజు వచ్చేస్తున్నాడు, మనం ఆయనతో వెళ్ళిపోతున్నాం, కాబట్టి ఆస్తులు పాస్తులు ఇవన్నీ పనికిరావరు అబ్బాయి, వేస్ట్ అన్నాడట. మరి ఏం చేయమంటారు అన్నాడు. అందరూ అమ్మేసి పట్టుకొచ్చి మందిరంలో పెట్టిండు అన్నాడు. వీళ్ళందరూ పొలాలు, స్థలాలు, ఇల్లు, కొంపలు వదిలేసి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద కూర్చుని ఎదురు చూస్తున్నారట యేసుప్రభు రాకడ కొరకు. ఈ లోపల పాస్టర్ గారి డబ్బులు మూటట్టుకుని పారిపోయాడంట. ప్రభువు రాలేదు, ఎవరో రాలేదు. ఒక్కోసారి ఎలా కనపడుతుంది అంటే మన చేసే యాసాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఇలాగుంటాయి. సేవకులు బోధలు కొన్నిసార్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ధనాపేక్షతో పనిచేసేవారు లోకంలో చాలామంది ఉన్నారు. తీతు గారితో చెప్పాడు, తీతు నువ్వు దుర్బోధన ఖండించేవాడిగా ఉండాలి, దుర్బోధను ఖండన చేయాలి, దాన్ని సపోర్ట్ చేయకూడదు. క్రేతుపట్నంలో సంఘం ఉంది కానీ ప్రసంగాలు చేస్తున్నారు కానీ సత్యం లేదు అక్కడ, వాస్తవం లేదు అక్కడ. కాబట్టి అందులో నీ వారికి బోధించాలి, నేర్పించాలి, సత్యం బోధించాలి వారికి. సంఘాన్ని అడుగు కట్టుకోమని, నీతిగా నిలబడమని, భక్తిగా ఉండమను. ఆయన రాకడ జరగబోతా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. తీతుతో చెప్పినటువంటి ప్రభు కడవరి దినాల్లో ప్రభు మనతో కూడా చెప్తున్నాడు. జరిగిన సందర్భాలు, సూచనలు దేవుని రాకడకు దగ్గరగా కనపడతా ఉన్నాయి. ప్రభు రాబోతా ఉన్నాడు. సంఘాలు తమను తాము కట్టుకోవాలి. దుర్నీతి వైపుకి వెళ్ళిపోకండి, భక్తిహీనతలో కొట్టుమిట్లాడకండి. విశ్వాసములో, నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో, మోకాళ్ళ అనుభవంలో ముందుకు సాగుతూ ప్రభు రాకడ కొరకు కనిపెడదాం. దినము పరిశుద్ధపరచుకుందాం. ప్రభు మనల్ని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుద్దాం. దేవుడి మాటలు మనం వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్.